హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ప్రస్తుతం 2016 పొందే వాళ్ళకి 4016 రూపాయల చేయూత పెన్షన్ పెంపు చేసి అందిస్తామని, అలాగే 4016 రూపాయలు పొందుతున్న దివ్యాంగుల మిత్రులకి 6000 రూపాయల పెంపు పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అయితే ఈ పెన్షన్లు ఏ నెల నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు, కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, ఈ నెల పెన్షన్లు ఏ తారీఖు నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకి సంబంధించి, అలాగే కొత్త పెన్షన్లు 4016 రూపాయలు అంటే 4000 రూపాయలు 6000 రూపాయల పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం 2016 పొందే వాళ్ళకి 4016 అని చెప్పారు. వీళ్ళ లబ్ధిదారులకి సంబంధించిన పేర్లు ఒకసారి చూసుకుంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, మలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులు, అలాగే బోధకాల్ బాధితులు ఇలా ఉన్నారనమాట. దీంతోపాటు 6000 రూపాయల పెన్షన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య దాదాపుగా 5,70,000 వరకు కూడా పెరగొచ్చు అనేది కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించిన పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్ల మంజూరు కూడా ప్రభుత్వం ఏప్రిల్ నెలలో చేపట్టబోతుందనే అప్డేట్స్ తెలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా జనవరి 2025లో ప్రభుత్వం 4 పథకాలు ప్రారంభించింది. ఈ పథకాలన్నీ కూడా దాదాపుగా మార్చి 31వ తారీఖు కల్లా పూర్తి చేసి, మిగిలిన గ్యారంటీల్లోనే మహాలక్ష్మి పథకం 2500 రూపాయల పథకం, అలాగే ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించిన 4016 ప్లస్ 6000 రూపాయల పెన్షన్ని ఏప్రిల్ నెల నుండి ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది అనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది. అయితే ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుండి అందించబోతున్నారు అనే విషయానికి వస్తే, కొత్త పెన్షన్ల పాత పెన్షన్ల అనేది కూడా మాట్లాడుకున్నట్లయితే మీరందరూ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాల్సిన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడానికి అవకాశం లేదు ఎన్నికల కోడ్ కారణంగా. కాబట్టి త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయనే సమాచారాలు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త బడ్జెట్ ప్రతిపాదన తర్వాతే పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుంది అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. కాబట్టి ఈ నెలలో కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్లు, పాత పెన్షన్లు అందబోతున్నాయి. ఆ పెన్షన్లను కూడా ఫిబ్రవరి 23వ తారీఖు నుండి అధికారులు ఫిబ్రవరి 28వ తారీఖు లోపు అందరికీ అందించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఆ ప్రక్రియకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా అధికారులకి నిధులు బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది కూడా సమాచారం తెలుస్తుంది. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి లేటెస్ట్ ఆసరా పెన్షన్లకి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి. మన ఛానల్ ద్వారా ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీకు సమాచారం తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.